వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మల్లోనూ మానవ జన్మ అనేది అత్యున్నతమైన జన్మ. కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలను పొందొచ్చా? జాతకరత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆస్ట్రోజెమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజెమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి రత్నాల గురించి ఏమైనా సందేహాలు ఉంటే తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే రాజా గారు. నమస్తే అమ్మా. సో రత్నాల గురించి, రత్నాలు ధరించడం వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి? జీవితం బాగుంటుందా అసలు? ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు అడిగిన ప్రశ్న, రత్నాల ద్వారా అన్ని కష్టాలు పోతాయా అని చెప్పి. ముందుగా తెలుసుకోవాలి కష్టాలు ఏ విధంగా వస్తాయని చెప్పి, ముందుగా మాట్లాడాలని చెప్పి. ఈ ప్రపంచానికి కష్టాల నిలయము అంటారు, సమస్యల నిలయము. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది. కొంతమందికి పెళ్లి పరంగా సమస్య అంటారు, కొంతమందికి ఉద్యోగపరంగా సమస్య, కొంతమందికి సంతాన పరంగా సమస్య, కొంతమందికి వ్యాపార పరంగా సమస్య, కొంతమందికి మనశాంతి పరంగా సమస్య. ఏదో కష్టంలో మనిషి ఇరుక్కున్నాడు. ఆ కష్టాలు వస్తే ఇక్కడ థింకింగ్ ఆఫ్ థాట్స్ కూడా వేరే ఉంటాయి. కొంతమంది అనుకుంటారు ఇది నా తలరాత, ఆ భగవాన్ రాసేసిన కొంటారు. కొంతమంది నా పరీక్ష నడుస్తూ ఉంది, దేవుడు ఆ పరీక్ష తీసుకుంటున్నాడు, దీన్ని నేను పాస్ అవ్వాలని అనుకుంటారు. కొంతమంది మా జన్మం ఇంతే, మా నాన్నగారు కష్టాలు చూశారు, తాతగారు కష్టాలు చూశారు, మళ్ళీ మా బతుకు ఇంతే అని కొంతమంది అనుకుంటారు. ఇక్కడ బిలీఫ్ ఏమైనా కావచ్చు. కొంతమంది ఫేట్, కొంతమంది తలరాత, కొంతమంది పరీక్ష, కొంతమంది మా లైఫ్ మా బతుకు ఇంతే అని అనుకుంటారు. ఏమున్నా కూడాను, కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఈ కష్టాల నుంచి బయటకు పడేదానికి ఈ ప్రపంచంలోనే మీకు నేను పరిష్కారం పెట్టాను, మీరు వెతుకోవాలి. ఎందుకంటే మానవుల కోసము దేవుడు ఇచ్చిన మంచి వరం, పెద్ద వరం అనేసరికి మెదడు అంటారు. ఆ మెదడు, ఆ బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి వల్ల మనిషి ఇంత మేము రీసెర్చ్ చేసి ఇంత ముందుకు వచ్చాము. ఆ మనిషి చంద్రగ్రహంలో వచ్చాడంటే బుద్ధి వల్ల, మా భారతదేశం వచ్చేసి మంగళ గ్రహంకి వెళ్ళారంటే బుద్ధి వల్ల. ఇక చెప్తారు కదండి, కష్టాలు ఎంత పెద్దన కావచ్చు, చిన్న కావచ్చు, ఏ కష్టమును కావచ్చు, ఈ రెండు అసలు బయటికి రావచ్చు. ఒకటి బుద్ధి వల్ల, నంబర్ అనుభవం వల్ల అంటారు. బుద్ధి అంటే విద్య అంటారు, విద్య వల్ల. నంబర్ సెకండ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, అనుభవం వల్ల కష్టం నుంచి బయటికి రావచ్చు. ఎనీవే, ఈ కష్టాలు వచ్చేదానికి కారణాలు ఎన్నో రకాలు ఉంటాయి. అందులో వచ్చేసి శాస్త్రం చెప్పడం వచ్చేసి గ్రహాలు కూడా బాగా లేకపోతే మనిషి పైన చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి. గ్రహాలు పరమంటారు కదా, గ్రహాలు బాగా లేకపోతే చెప్తారు కదా గ్రహచారము అంటారు. ఏమైనా పని అవ్వకపోతే ఏంటో నా బ్యాడ్ లక్, నా గ్రహచారము అంటాం. అంటే ఎవ్రీడే వీఆర్ సేయింగ్ దట్ వర్డ్స్. అందరూ మాట్లాడతారు, చెప్తారు కదా నోటి నుంచి, నా టైం బాగలేదు, నా గ్రహచారం బాగలేదు, అందువల్ల నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ముందుకు రాలేకపోతున్నారు, నేను ఎదగలేని చాలా బాధపడతారు. ఇక్కడ గ్రహాలకి బలం కోసము ఆ దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం వచ్చేసి రత్నాలు అంటారు. మీరు అడిగారు ప్రతి ఒక్క కష్టాలు పోని చెప్పి. ప్రతి ఒక్క కష్టాలు ఎలా వస్తాయండి? ఇప్పుడు ఉండేది నవగ్రహాలు అండి. నవగ్రహాలకి వచ్చేసి మనిషి పైన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలా నడిపిస్తుంది. ఆ గ్రహాలు, నవగ్రహాలు వచ్చేసి ఆ మనిషి పైన ఆ ప్రభావం చూపిస్తుంది. ఇక చిన్నగా తెలియచేయాలంటే ఫస్ట్ వచ్చేసి రవి గ్రహం అంటారు. రవి గ్రహానికి ఏమంటారు? ఆత్మకారక అంటారు. అదేవిధంగా వచ్చేసి ఆరోగ్య. ఆత్మకారక అని అర్థం ఏంటి? మా సోల్ నడిపించేవాడు అంటారు, మా ఆత్మ నడిపించేవాడు, మా సోల్ నడిపించేవాడు. ఒకవేళ రవి బలం తగ్గిందంటే మనిషి ఆయన జీవితంలో వచ్చేసి ఆత్మవిశ్వాసం కోల్పోవడము, సంకల్ప బలం కోల్పోవడము, విల్ పవర్ లేకపోవడము, భయము, టెన్షన్ అన్నీ ఉంటాయి. ఒకవేళ చంద్రగ్రహం ఏమంటారు? మనోకార. మనో అంటే మా మూడ్ స్వింగ్ నడిపించేవాడు, మా మైండ్ నడిపించేవాడు. ఒక అది బాగలేకపోతే మాకు టెన్షన్, డిప్రెషన్ వస్తుంది. గురుగ్రహం బాగలేకపోతే ఆర్థిక పరంగా సమస్య రావడము, పెళ్లి పరంగా సమస్య రావడము, జ్ఞానం తగ్గిపోవడం, అభివృద్ధి ఆగిపోవడము. బుధగ్రహం బాగలేకపోతే తప్పు నిర్ణయాలు తీసుకోవడము, కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం. అంటే అర్థం ఏమవుతుంది? ప్రతి ఒక్క గ్రహాలు కొన్ని కార్యకర్తలు నడుస్తున్నాయి. అంటే 9 గ్రహాలు అంటే జీవితంలో ప్రతి ఒక్క విభాగంలో కూడా మనిషికి చాలా ముఖ్యమైన వాళ్ళ ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ అక్కడ ఆ గ్రహాల ప్రభావం తగ్గిపోతే అక్కడ కష్టాలు మొదలవుతాయి. చెప్తారు, మా ఇంట్లో మా అమ్మాయి పెళ్లి అవ్వడం లేదని చాలా బాధపడతారు పెద్దోళ్ళు. ఇంట్లో అమ్మ నాన్న ఈ 30 ఏళ్ళు అయిపోయింది, మ్యారేజ్ అవ్వడం చాలా బాధపడతారు. జాతకం చూస్తే ఆ అమ్మాయి జాతకంలో గురుబలం లేదు అనుకోని చూపిస్తుంది. ఆ గురుబలం లేకపోతే పెళ్లిలో సమస్య అంటారు. అంటే ఏ విధంగా సమస్య ఉంటుంది?
కొంతమంది సంబంధాలు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కొంతమంది వీళ్ళు ఒప్పుకోరు, కొంతమందికి వాళ్ళు ఒప్పుకోరు. అంటే రిజల్ట్ ఏమొస్తుంది? పెళ్లి డిలే అవ్వడం. ఇవన్నీ సహజంగా తెలుస్తుంది కదా. కారణం ఏంటి? ప్రాబ్లం ఏమొచ్చింది? గురు బలం తగ్గింది. కొంతమంది జాబ్ ట్రై చేస్తున్నాము, జాబ్ రావాలని చాలా బాధపడతాను. గవర్నమెంట్ జాబ్ కావాలి, నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఒక్క మార్క్ వెళ్ళిపోయాను సార్, నేను ఒకే మార్క్ సార్, ఒక మార్క్ నాకు జాబ్ వెళ్ళిపోయింది సార్, ఈ రోజు నేను గవర్నమెంట్ జాబ్ ఉండేవాడు అని చెప్పి జాతకం చూస్తే రవి బలం లేదు. అంటే ఆయన అనుకుంటాడు ఒక మార్క్ వల్ల నా ఎగ్జామ్ వెళ్ళిపోయింది, నేను ఫెయిల్ అని అనుకుంటారు. కానీ అక్కడ వెనక చూసుకుంటే రీజన్ చూసుకుంటే ఆ రవి బలం తగ్గింది కాబట్టి సమస్య ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమంది బుధ బలం అంటే కొంచెం చెప్తారు, తప్పు నిర్ణయాలు, వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి అర్థం అవడం లేదు, నాకు వృత్తిపరంగా చాలా సమస్యగా ఉంది, నిన్ను వ్యాపారంలో అభివృద్ధి పొందలేకపోతే చాలా బాధపడుతుంది, చాలా టెన్షన్లో ఉంటారు. వాళ్ళ జాతకం చూసుకుంటే బుధ గ్రహం బలం వీక్ ఉంటుంది, అక్కడే సమస్య వస్తుంది. అంటే మీ జీవితం విభాగం, ఏదైనా విభాగంలో మీ కష్టాలు చూస్తున్నారంటే వెనక గ్రహాల బలం తగ్గిపోతేనే మీ జీవితంలో కష్టాలు సృష్టి అవుతాయి, మొదలవుతాయి, అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచుకోవాలి. ఏ విధంగా మనకి జబ్బు వస్తే డిసీజెస్ అంటారు కదా, ఏమైనా ఫీవర్ వస్తే ఆ మెడికల్ సైన్స్ ఏం చేసింది, ఒక కాంపౌండ్స్ ఫామ్లో ఒక ట్యాబ్లెట్ తయారు చేసింది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మా జ్వరం తగ్గిపోవడం కానీ, మా తగ్గిపోవడం కానీ ఇలాంటివి ఉంటుంది. అంటే మెడిసిన్ అంటారు కదా. ఆ విధంగా ఆ దేవుడిచ్చిన ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల్లో కూడా కాంపౌండ్స్ ఉన్నాయండి. ఆ రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా మేము అనుకున్న విషయానికి రీచ్ అవుతాము. మొదటిగా మేము అర్థం చేసుకోవాలంటే మనిషి జీవితంలో ఆయన శరీరంలో 2 రకాల శక్తి ఉంటుంది. నెంబర్ 1 అవుట్ ఆఫ్ అంటే బయట ఉండే శక్తి, దట్ ఈస్ కాల్డ్ ఔరా అంటారు. ఆ ప్రతి ఒక్కరు తెలుసు ఈ మాట, ఔరా ఉంటుంది ప్రతి ఒక్క బాడీ పైన. అది సో అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి దాంతోపాటు ఇంటర్నల్ ఎనర్జీ అంటే దట్ ఈస్ కాల్డ్ సూక్ష్మ శక్తి అంటారు, సూక్ష్మ శక్తి అంటారు. ఆ సూక్ష్మ శక్తి అనేసరికి ఆ దేవుడిచ్చిన మంచి నైపుణ్యాలు, టాలెంట్, సామర్థ్యాలు ఒకవేళ ఆ బలం తగ్గిపోతే, ఆ శక్తి తగ్గిపోతే మనిషికి అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ దేవుడు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో నువ్వు వెళ్ళి విజయం పొందు పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం కూడా నేను విజయం పొందాలని. ఆ భగవంతుడు క్రియేటరు తన క్రియేషన్కి నేను హ్యాపీగా అనుకుంటారు కదా. అంటే దేవుడు చేశాడు, ప్రపంచంలో ప్రతి మనిషికి నువ్వు వెళ్ళు, అక్కడ విజయం పొందుపో, నీ కోసము నేను ఆకాశం, నీ కోసం ఈ భూమి, నీ కోసము గాలి, నీ కోసం నీళ్లు, నీ కోసం అన్ని పదార్థాలు, నీ కోసం అన్ని నేను ఇచ్చిన వరాలు నీ కోసమని పంపించాడు దేవుడు. కానీ ఇన్ని వరాలు పెట్టుకొని మనిషి ఎందుకు విఫలము? కొంతమంది పైకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెనకొచ్చేస్తున్నారు. సో ఆ విధంగా ఈ గ్రహాలు బాగా లేకపోతే సమస్య ఉంటుంది. చెప్తారు కదా నా టైం బాగా, టైం అంటే అర్థం ఏంటండి, గ్రహాలు సంచారానికి 2వ పేరు టైం అంటారు. చెప్తాం కదా ఈ టైం ఎంత, సూర్యుడు ఎక్కడ వచ్చాడు, సో ఇప్పుడు 9:30 అయింది, 9:35 అయింది. మధ్యాహ్నం చూడడం కొంచెం పైకి వస్తే ఆ పాతకాలంలో నీడా చూసి చెప్పేవాళ్ళు 1 o'clock 2 o'clock అని చెప్పి. అంటే ఇవన్నీ గ్రహాల వల్లనే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ రోజుల్లో మొబైల్ వచ్చింది, క్యాలెండర్స్ వచ్చాయి, ఈజీగా మేము కనిపెడుతున్నాం డేట్స్. కానీ పాతకాలంలో ఈ చంద్ర సంచారము, ఈ సూర్య చంద్ర సంచారం వల్లనే అంత టైం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఆ తిథి అంటారు కదా, ఆ తిథి దశమి వచ్చింది అంటారు. ఎలా చెప్తారు అవన్నీ? చంద్రగ్రహం వల్లనే కదా. సో ఆ విధంగా ఈ గ్రహాల ప్రభావం, దట్ ఈస్ కాల్డ్ మెకానిజం ఆఫ్ ఆల్మిటీ అంటారు. ఆ దేవుడు ఇచ్చిన ఒక మెకానిజం తయారు చేశాడు ఈ ప్రపంచవ్యాప్తంగా. ఆ దేవుడు, ఆ భగవంతుడు తయారు చేసిన ఇవన్నీ ఒక సిస్టమ్ అనుకోవాలి. సో ఆ సిస్టంలో మనిషికి కష్టాలు, దీనికి ఏదో డినే చేయలేరండి. ఏదో చెప్పేస్తున్నారు, ఈ మూఢనమ్మకం అని కాదు, సైంటిఫికల్ ఇవే. నేను పుస్తకం రాశాను, ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. అందులో నేను ఒక హిస్టరీలో ఈ రత్నాలకి ఏంటి విలువ, జ్యోతిషానికి ఏంటి విలువ అని రాయడం జరిగింది నా పుస్తకంలో. దాంతోపాటు ప్రపంచంలో ఉండే పెద్ద ధర్మాల గురించి కూడాను వాళ్ళ ధర్మంలో ఏం చెప్పారు. ఎందుకంటే కొంత ధర్మంకి వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళ బిలీఫ్స్ ఉంటాయి. ఆ వాళ్ళ మతంలో, వాళ్ళ ధర్మంలో ఏం చెప్పడం జరిగింది రత్నాల గురించి, జ్యోతిషం గురించి, అది కూడా రాయడం జరిగింది. దాంతోపాటు లాజిక్ ఏంటి, కొంతమంది రిలీజన్ కూడా నమ్మరు ఉంటారు కదా, కొంతమంది రిలీజన్ నమ్మరు, కొంతమంది దేవుడు కూడా నమ్మరు. అలాంటి వాళ్ళకి లాజిక్ అంటారు కదా, 2+2 అంటే 4 ఎలా వచ్చింది, అది కూడా రాయడం జరిగింది. దాంతో ముఖ్యమైన సైంటిఫికల్ అంటారు కదా, సైన్స్ ఏం చెప్తుందని చెప్పి అది కూడా రాయడం జరిగింది. సో ఆ విధంగా ఆ పుస్తకం అన్ని వివరాలు రాశాను. సో ఆ విధంగా ఇవన్నీ ఒక టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మా జీవితంలో ఉండే ప్రతి కష్టం బయటికి రావచ్చు. కానీ ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్తేనే మీరు ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. ఈ అస్ట్రాలజీ అనేసరికి బ్లూ ప్రింట్ ఆఫ్ ద లైఫ్ అంటారు. మనిషి ఎవరికి అడిగే అక్కర్లేదండి, మీరు ఎందుకు వచ్చారండి, వాట్ ఈస్ ద క్వశ్చన్ అడిగే అక్కర్లే. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకోండి, ఈ కష్టాలు ఉన్నాయి, నువ్వు ఇలా సంబంధం అంటే సార్ మీకు ఎలా తెలుసా అని.
నో మ్యాజిక్, నో మిరాకల్, ఇవన్నీ ఒక విద్య. ఆ విద్య అని చెప్పి ఎంత కనపడుతుంది, ఎందుకంటే గ్రహాల ప్రభావం మంచి పైన ఉంది కాబట్టి అది కనపడుతుంది, దాన్ని బట్టి మేము చెప్పొచ్చు. అక్కడ బలం కోసము రత్నాల ద్వారా జాతి రత్నాలు పెట్టుకోవాలి, అది కూడా ముఖ్యమైన అంశం. ఒకటి చెప్పేవాడు ఎక్స్పర్ట్ ఉండాలి ఈ కష్టం నుంచి బయటికి రావాలండి. నెంబర్ సెకండ్ వచ్చేసి జాతి రత్నాలు ఉండాలి, అప్పుడే మీ జీవితం నుంచి కష్టాలు తొలగిపోయి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. సో ఆ విధంగా ఉంటుంది. సో రత్నాలు అనేవి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నారు కదా, ఒకవేళ పడని రత్నము చాలా మంది, కొంతమందికి వజ్రం పడదు, కొంతమందికి నీలం పడదు అని అంటూ ఉంటారు. వాళ్ళు తెలియకుండా ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించకుండా ఒకవేళ వేసుకున్నా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ఒక మెడికల్కి వెళ్ళి నాకు ఇష్టం వచ్చిన టాబ్లెట్ నాకు ఇవ్వండి మీరు తీసుకొని వేసుకుంటే సహజ రియాక్షన్ అవుతుంది కదా. అవును, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దానికి రికమెండ్ చేస్తారు. ఆ రికమెండ్ చేసిన తర్వాత ఆ టాబ్లెట్ తీసుకుంటే ఎలాంటి రియాక్షన్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు రాగలుగుతారు. ఒకవేళ వెళ్ళేసి మీరు నాకు ఇష్టం వచ్చినా నాకు టాబ్లెట్ ఇవ్వండి అంటే సహజం ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు మా రాస్తిక్ గురించి తెలిసేయాలంటే ఇక్కడ డాక్టర్స్ మనమే ఉన్నాము, అండ్ దాంతోపాటు మెడికల్ అంటే రత్నాలు కూడా మనమే ఇస్తాము. మన దగ్గర ఇచ్చే రత్నాలు కూడా జాతి రత్నాలు ఉంటాయి 100%. ఇవాళ రోజుల్లో మార్కెట్లో 90% కలర్ రత్నాలు అమ్మడం జరుగుతుంది. ఎంతమంది అంటారు కదా, రత్నం పెట్టుకున్నాను నాకేం కలిసి రాలేదు, నష్టం పోయాను, చాలా బాధపడతారు కదా. అది రత్నంలో దోషం ఉంటేనే, ఆ రత్నంలో ఆ పవర్ లేకపోతే. అందుకే మన రాశి గేమ్స్లో స్పెషాలిటీ ఏమంటే అస్ట్రాలజీ విభాగము, జమాలజీ విభాగం రెండు కలిసిన కాంబినేషన్ ఇది. ఇంత మేము ఒక సక్సెస్గా దూసుకుని ముందుకు అంటే మాది 9 బ్రాంచెస్ ఉన్నాయి, 9th బ్రాంచెస్, టోటల్ 9 బ్రాంచెస్ ఉన్నాయి మాది. ఆ 9 బ్రాంచెస్లో కూడా లక్షలాది మంది వాళ్ళు మా సేవలు తీసుకుంటున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది కదా అనుభవము, వీళ్ళు చెప్పిన వీళ్ళ విద్య ఏంటి, వీళ్ళ టాలెంట్ అన్ని మాకు ఇస్తున్నారు కాబట్టి. సో చాలా మంది హ్యాపీతో వస్తారు, వాళ్ళు సర్వీసెస్ తీసుకుంటారు. ఒక్కరు వస్తే 19 మంది చెప్తాను మా గురించి. ఇంకొకటి ఇది మా సేవ ఉంది కదా, సేవలు అనేసరికి మా సర్వీసెస్ ఉన్నాయి కదా, ఇది రిపీట్ కాదండి. ఒక్కసారి మీకు ఇచ్చామంటే మీరు పెట్టుకున్నారంటే మీ లైఫ్ హ్యాపీగా అయిపోయారు మీరు, అంతే. మళ్ళీ సెకండ్ క్లయింట్ రావాలి. సో ఆ విధంగా ఇలాంటి ఇండస్ట్రీలో ఒక నంబర్ 1 నిలబడాలంటే విద్య ఉండాలి, జాతి రత్నాలు ఇవ్వాలి, అందుకు మంచి జరగాలి కదా. ఓకే, కంటిన్యూ చేద్దాం సార్. కాలర్ ఉన్నారు శ్రీజ, తూర్పుగోదావరి జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు కోసం అండి. పేరండి? మా తమ్ముడు కోసం అండి. అదే మీ తమ్ముడు పేరు చెప్పండి. తేజ శివసాయి అండి. తేజ శివసాయి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 1999 మార్చి 8వ తారీఖు అండి. మార్చి 8వ తారీఖు. టైం అండి? 99 మార్చి 8. ఓకే, టైం అండి? సాయంత్రం 1 గంటన్నారండి. సాయంత్రం తెల్లవారితే 1 గంటన్నారండి. ఓకే ఓకే, అంటే మార్చి 8న అర్ధరాత్రి 1 గంటకి, తెల్లవారితే 9. అవునండి, 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 తెల్లవారితే 9. ఓకే ఓకే, అంటే మార్చి 8 అర్ధరాత్రిన మార్చి 9 ఉదయం 1 గంటకి, అంతేనండి? అవునండి, అవునండి. ఓకే, అయితే మార్చి 9 ఉదయం 1 గంటకి. 8 అర్ధరాత్రి 1 గంటకి. నమస్కారం, నా మాట వినపడుతుంది సార్ మీకు? వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. 8th నైట్ 9th మార్నింగ్ అయిపోయిందా? అయిపోయిందండి. మళ్ళీ 9th చెప్పాలి కదా మీరు, ఏం చెప్తున్నారు మరి? అంటే 8వ తారీఖు అంటే అవునండి, 9. సార్ దీంట్లో డేట్ మారినా టైం మారినా లైఫే మారిపోతుంది, ఎందుకంటే నిమిషాలు కూడా ప్రభావం చూపిస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో. సార్ 7వ తారీఖు 12 అయిపోయి 1 గంట 8వ తారీఖు వచ్చింది సార్. మళ్ళీ చెప్పాలి కదా, మళ్ళీ 9th అంటున్నారు మళ్ళీ మీరు, మొత్తం లైఫే చేంజ్ అయిపోతుంది సార్. ప్రేక్షకులు ఎంతమంది చూస్తున్నారు, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కోలీలు ఉన్నారు కదా పిల్లలు, కోలీలు ట్విన్స్ జాతకాలు ఒకటి ఉన్నావు. అవును, 2 minutes లేట్ అయినా జస్ట్ 1 minute కానీ 2 minute కానీ లైఫే మారిపోతుంది. నా దగ్గర ఎంతో మంది వచ్చారు. 2014లో ఒక కేసు వచ్చింది, నేను ఎప్పుడు మర్చిపోలేను ఆ కేసు. వెరీ ఇంటెలిజెంట్, 2 సిస్టర్లే. ఒక ఆమె అమెరికాలో ఉంది, 2 పిల్లలు, హ్యాపీగా ఉంది. ఒక ఆమె ఇక్కడ డివోర్స్ అయిపోయి చాలా బాధ, టెన్షన్. తను ఎక్కడ వెళ్ళినా చెప్పేవాళ్ళంట, ఒకటే నక్షత్రము, ఒకటే లగ్నం, ఒకటే రాశి, నీ లైఫ్ అలా సూపర్ ఉండని చెప్పి. కానీ లైఫ్ అలా లేదు కదా అని చాలా బాధపడేది. ఎవరు చెప్పారంటే డాక్టర్ ఎంఎం రాజా చాలా బాగా చెప్తారు, వాళ్ళకి దేవుడు కృప ఉంది అంటే మా దగ్గర వచ్చింది. నేను చూసేసి ఆ నిమిషం కూడా మేము చూస్తాము, చార్ట్ 60 అంటారు. ఆ చార్ట్ 60లో ఎలా ఉంటుందంటే మొత్తం వివరాలుగా మేము చూడొచ్చు.
అంటే ఒక నిమిషం కూడా తేడా ఉన్నా కూడాను మొత్తం వివరాలు చూసి మేము తెలియచేయవచ్చు. ఆ వివరంగా చూసి తెలియచేస్తే తను షీ బికమ్ ఒక షాక్ అంటారా కదా, సార్ మీరు ఎలా చెప్పిస్తున్నారు సార్, ఇక్కడ ఎలాంటి ఎవరు నాకు చెప్పలేదు కదా అని చెప్పి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ట్విన్స్ జాతకాలు ఒకటి ఉన్నావు, అలాంటిది ఒక డేట్ మారిపోయినా, ఒక లగ్నం మారిపోయినా, నిమిషాలు మారిపోయినా లైఫ్ అంతా మిడ్నైట్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. ఇది 12 తర్వాత డేట్ తీసుకోవాలి. 7 అంటే నైట్ 12 తర్వాత మార్నింగ్ డేట్ తీసుకోవాలి. ఎనీవే ఈయన ఇచ్చారు మార్చి 8, 1999. ఈయన చెప్పారు 7th నైట్ అని చెప్పారు. ఎనీవే రాత్రి 1:30 AM. పుట్టినరోజు సండే రాత్రి, మండే మార్నింగ్ పుట్టారు. ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పలేదండి మీరు? చెప్పానండి, 1999 అండి. ఎక్కడ పుట్టారు? ప్లేస్ ఏ ఊర్లో సార్? హాస్పిటల్ అండి. ఏంటండి ఏ ఊర్లో పుట్టారు? ప్లేస్ ఏ ఊర్లో? తుని అండి, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, తుని. రాత్రి సండే ఉండే అండి, మండే మార్నింగ్ జన్మించారు, సోమవారం మార్నింగ్ జన్మించారు. విశాఖ నక్షత్రము, తులారాశిలో. లగ్నం కూడా చూసుకుంటే ధను లగ్నం వచ్చింది. లగ్నాధిపతి చతురంలో, అంటే బాబు చాలా ఇంటెలెక్చువల్, టాలెంటెడ్. లగ్నాధిపతి 4th హౌస్లో మీనరాశిలో గురున్నాడు కాబట్టి బీటెక్ చేసి ఉన్నత చదువు కూడా అవకాశాలు జాతకం చూపిస్తున్నాయి. చాలా క్రియేటివిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, హెల్పింగ్ నేచరు, అందరికీ సహాయం చేయాలి, నేను ముందుకు రావాలి అంటారు కదా, ఇవన్నీ వివరాలు జాతకాలు చూపిస్తున్నాయి. కానీ ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ అంటారు, కన్ఫ్యూజన్స్. ఇంత మీరు అడిగారా కదా, రత్నాలు అన్ని దానికి కష్టాలకి అది బలం ఇస్తాయని చెప్పి. గ్రహ సంచారం బలం చూసుకుంటే చంద్రుడు వీక్ ఉన్నాడు, అందువల్ల ఏమంటుంది కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయకూడదు, కన్ఫ్యూజ్ అయిపోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ని సామర్థ్యాలు ఉన్నాయి. బాగా చదువుతాడు, ముందుకు రాగలుగుతాడు, ఫ్యూచర్ చాలా బ్రైట్ చూపిస్తుంది, అందరికి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి, అన్నీ బాగున్నాయి. కానీ ఈ చంద్రబలం వల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, చేద్దామా లేదా, ముందుకు వస్తామా లేదా, ఇలా కొంచెం డిస్టర్బ్ ఉంటుంది, డౌట్స్ ఉంటాయి. దానికి చంద్రగ్రహణం బలం పెంచుకోవాలి. దాంతోపాటు రవిగ్రహం వీక్ ఉన్న, రవిగ్రహం అనేసరికి కాన్ఫిడెన్స్ కిందకు పోవడం, రవిగ్రహానికి ఆత్మకారక, ఆరోగ్యకారక. కాన్ఫిడెన్స్ కిందకు పోవడము, సంకల్ప బలం కిందకు పోవడము, టెన్షన్ రావడము, ఆరోగ్యపరంగా వచ్చేసి స్టొమక్ డిజార్డర్, అంటే బొజ్జ క్లియర్గా లేకపోవడము, స్టొమక్ పెయిన్ ఉండడం, ఇవన్నీ సమస్య ఉంటుంది. దీని నుంచి బయటకు రావాలంటే బలం పెంచాలి. నెంబర్ 2 ముఖ్యమైన అంశం తెలియచేయాలంటే, ఈ బాబు జాతకం చూసుకుంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్నత అధికారిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. ప్రజాప్రతినిధిగా కానీ, ఒక ఉన్నత అధికారి కానీ, ఒక ఆ పొజిషన్ వెళ్ళే అవకాశం చూపిస్తున్నాయి. కానీ దానికి బలం పెంచాలి. ఆ బలం కోసము ఒక తెలుగులో కెంపు రూపీ అంటారు, 4 క్యారెట్. దాంతోపాటు స్వాతి ముత్యం, కేసీ పర్లు అంటారు, 4 క్యారెట్. ఈ రెండత్నం కలిపి పెడితే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇందుకు చెప్పినా కదా, ఈ బాబు జాతకం శశిమంగళ యోగం. శశిమంగళ యోగం అంటే ఒక మంచి ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ అవ్వాలి, ప్రజాప్రతినిధి కావాలి, బాగా ఎదగాలి, 100 మందికి ఆయన ఉద్యోగాలు ఇవ్వాలి, ఇలాంటి ఈయన జాతకం జన్మించాడు. ఈ కానీ గ్రహాలు వీక్ అవుతే మనిషి పైకి రాడు. కన్ఫ్యూజన్ చెప్పినా కదా, ఇప్పుడు ఎగ్జామ్ తెలియజేస్తానండి. చూడండి, ఇప్పుడు కాల్ తక్కువ తీసుకున్నా కూడా జనాలకి అవగాహన ఎక్కువ ఇవ్వాలి, అవేర్నెస్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు అడవిలో పులికి కింగ్ ఎవరైనా చేశారా? అక్కడ ఏమైనా ఓటింగ్ నడిచింది? అక్కడ పులికి, ప్రేక్షకులు వినండి, పులి అడవి కింగ్ అంటారు, ఎందుకంటే అడవికి రాజా అంటారు. అక్కడ ఓటింగ్ నడిచిందా? ఓటింగ్ వేసారా నువ్వే కింగ్ అని చెప్పి? ఎవరు ఓటింగ్ లేదు, నథింగ్. అంటే ఆయనకి అంత బుద్ధి కూడా లేదు, ఫాక్స్లో ఉండే అంత బుద్ధి ఆయనకి లేదు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎలిఫెంట్ అంతా దేహం కూడా లేదు, చెప్తారు బాడీ కూడా లేదు. లాంగ్వేజ్ జిరాఫిల్ అంతే సైజ్ కూడా లేదు, హైట్ కూడా లేదు. మళ్ళీ ఎందుకు కుకింగ్ అయ్యాడు? ఆయన క్లారిటీ ఉందండి. ఆయన ముందు చూసేస్తే ప్రాణికి టుడే ఇస్ మై లంచ్ అంతే. సెకండ్ థింగ్ ఐడియా లేదు, సెకండ్ మైండ్ కి రాదు. ఓకే సార్, కంటిన్యూ చేద్దాము. సానియా మేడ్చల్ నుంచి ఇంకొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి సానియా గారు, నమస్తే. ఓకే, కాల్ డ్రాప్ అయింది. సో ఇప్పుడు చాలా మంది అదే పులి చూసేస్తే ఆయన ఒకటే టుడే ఇస్ మై లంచ్, టుడే ఇస్ మై డిన్నర్, ఆయన మైండ్ లో వచ్చి అంత క్లారిటీ, సెకండ్ థాటే లేదు, అందుకు కింగ్ అయ్యాడు. ఈ మాట ఏం చెప్తున్నాను అంటే, కన్ఫ్యూజన్ ఉంటాయి కదా, కన్ఫ్యూజన్. మీరు ఎంత సామర్థ్యాలు ఉన్నా, మీరు ఎంత బుద్ధి ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, మీరు కన్ఫ్యూజ్ అయిపోయారంటే మీరు ముందుకు రాలేరు. నంబర్ 2 ఇన్ఫీరియారిటీ, నేను చేయగలుగుతానా లేదా, నేను చేస్తానా లేదా, నా వల్ల అవుతుందా లేదా అని మీరు అనుకుంటే మీరు కూడా పైకి రారు. సో అందుకే క్లారిటీ ఉండాలి. అందులో అనుకుంటా సార్ మేము ఉండాలి సార్ క్లారిటీతో, నాకు ధైర్యం కావాలి సార్, కానీ అవ్వట్లేదు సార్. అవ్వట్లేదంటే ఆ గ్రహాలు వీక్ ఉంటేనే సమస్య ఉంటుంది. ఆ గ్రహాలకి బలం పెంచాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తిడతారండి, ధైర్యంగా ఉండు,
చూడ బాగా మంచిగా చూసుకుంటాడు, నేను ఎందుకు చేయటం బాగా తిడతారు. నో యూస్. వాళ్ళ లోపల బలం పెంచాలి. ఒక చెట్టుని పైన నుంచి స్ప్రే కొడితే అది స్ట్రాంగ్ అవ్వదండి, దాన్ని ఏరుకి వాటర్ వేయాలి, దాని రూట్స్ కి వాటర్ వేయాలి, అప్పుడే ఆ చెట్టు స్ట్రాంగ్ వస్తుంది. సో ఆ విధంగా ఈ రత్నాల ద్వారా బలం పెంచేస్తే మన లోపల ఉండే సామర్థ్యాలు, మన లోపల ఉండే ధైర్యము, మన లోపల ఉండే టాలెంట్ అన్ని యాక్టివ్ అయిపోతాయి. ఓకే, కంటిన్యూ చేద్దాం. సానియా మేడ్చల్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? हेलो, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? सानिया मैडम. सानिया, नमस्ते मैडम. ఓకే, నమస్తే. मैं हिंदी में बात कर सकती हूँ मैडम? हाँ हाँ जी, बोलिए. जी. डेट ऑफ बर्थ बोलिए. हेलो. आपका डेट ऑफ बर्थ बोलिए. नहीं, मेरे बेटे के लिए पूछना था मैडम मेरे को. ओके, नेम बताइए. जी, मोहम्मद सुफियान अली. बेटे का मोहम्मद शोफियान अली. ओके, डेट ऑफ बर्थ क्या है? डेट ऑफ बर्थ क्या है? 16 अक्टूबर 2006. 16th अक्टूबर 2006. ओके, टाइम? जी, 6:30 to 7 AM. ओके, प्लेस? हैदराबाद मैडम, तेलंगाना हैदराबाद. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను సమాధానం హిందీలో చెప్పాలా, తెలుగులో చెప్పాలా? తెలుగే చెప్పండి. అమ్మా, మీరు సానియా గారు మీ అబ్బాయి గురించి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఎందుకంటే ఇది తెలుగు ఛానల్ కాబట్టి మీరు హిందీలో చెప్పారు, మాకు అర్థమైపోయింది, మేము రాసుకున్నాము. సో నేను మీకు రీప్లే కూడా తెలుగులో ఇస్తాను, అర్థం చేసుకోండి. ఇంకా వివరాల కోసం మీరు తెలుసుకోవాలంటే మన నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్స్ కాల్ చేస్తే నేను హిందీలో కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. తప్పకుండా మీరు మా నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు చెప్పండి ఇట్లా టీవీ షోలో నాకు కాల్ కలిసిందండి, సార్ చెప్పారని చెప్పండి మా ఎస్యూటీస్కి, వాళ్ళు నాకు కాల్ కనెక్ట్ చేస్తారు. ఎనీవే ఈ షో తర్వాత నేను మాట్లాడతాను. కానీ ఇప్పుడు తెలుగు తెలియచేయాలి అంటే మీ అబ్బాయి జన్మించిన రోజు వచ్చేసి మండే జన్మించాడు, సోమవారం జన్మించాడు. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి, లగ్నం వచ్చేసి తులా లగ్నం వచ్చింది. లగ్నంలో కుజా ప్రభావం అంటే కోపం ఎక్కువ, ఆవేశము, అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు వచ్చు అని హీరోగా బిహేవ్ చేస్తాడు. అంటే ఎవరి సినిమాకి వాళ్ళే హీరోగా, నేనే హీరో, అన్నీ నాకు వచ్చు, నాకు తెలుసు, ఇలాంటి కొంచెం ఎక్కువ బిహేవ్ చేస్తాడు. కానీ జాతకం చూసుకుంటే మంచి ఇంటెలెక్చువల్ టాలెంట్ అంటారు, ఒక మంచి డాక్టర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ జాతకంలో భాగ్యాధిపతి బుధగ్రహం వీక్ అయిపోయాడు. భాగ్యాధిపతి అనేసరికి కింగ్ మేకర్, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే భాగ్యాధిపతి అంటే అదృష్ట బలం కూడా ఉండాలి. అది కూడా బుధగ్రహం అనేసరికి బుధగ్రహానికి బుద్ధికారక అంటారు. బుద్ధికారక అంటే పిల్లలకి మంచి చదువులో ముందుకు రావాలంటే జ్ఞాపక శక్తి ఉండాలి, వాళ్ళు చదివిన అంత వాళ్ళకి గుర్తుండాలి, ఎడ్యుకేషన్ పరంగా ఆసక్తి రావాలి, ఇవన్నీ ఇచ్చేవాడు బుధగ్రహం అవుతాడు. బుధగ్రహానికి బుద్ధికారక అంటారు. అంటే మెమొరీ మాది డెవలప్ చేసేవాడు, మా బుద్ధి బలం పెంచేవాడు, ఆలోచన శక్తి పెంచేవాడు బుధగ్రహం అవుతాడు. సో బుధగ్రహానికి బలం పెంచాలి, నెంబర్ 1. నెంబర్ 2 కూడా చూసుకుంటే శుక్రగ్రహం బలం తగ్గింది, శుక్ర నిచల పడ్డాడు. శుక్రగ్రహానికి సంతోషకారక, అది కూడా మా జీవితంలో డిజైర్స్ అంటారు కదా, ఒక కోరికలు, ప్యాషన్, మా ఇష్టం కావచ్చు. ఇష్టం లేనిది మేమేం చేయలేము, ఇష్టం రావాలి ప్రతి ఒక్కటి. నాకు ఫుడ్ తినాలని ఇష్టం ఉంటేనే మేము ఏమో కష్టం పడతాము, చదవాలంటే కూడా ఇష్టం రావాలి, ఆ కోరిక ఉండాలి, ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే శుక్రబలం ఉండాల్సిందే. ఈ శుక్రగ్రహానికి బలం కోసం ఇప్పుడు ఎలా ఉంటుందంటే శుక్రబలం తగ్గిపోతే ఎందుకు చదవాలి, చదివితే ఏం చేయాలి, ఎలా ఉంటుంది, ఎందుకు లే అని కొంచెం ఆలస్యం అంటారు కానీ ఇలా వచ్చేస్తుంది. అది రాకుండా బలం కోసము, డిజైర్స్ డిజైర్ ఫుల్ఫిల్ చేసే శక్తి కోసము, ఒక ఇష్టం పెంచేదానికి మీ అబ్బాయి కోసము మీరు తెలుగులో గరుడాపచ ఎమరాల్డ్ 4 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్యరాగం వైట్ సఫైర్ 4 క్యారెట్, ఈ రెండతం కలిపి పెడితే తప్పకుండా బుద్ధి బలం పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరిగి చదువులో టాపర్ ముందుకు రాగలుగుతారు. మంచి డాక్టర్గా మీ కుటుంబానికి, మా సమాజానికి ఉపయోగపడే మంచిగా అవుతారు, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, సో అలాగే ఇప్పుడు రత్నాలు అనేవి, ఈ జెమ్స్ అనేవి ఒరిజినల్ ఏవి, డూప్లికేట్ ఏవి అనే భయం చాలా మందిలో ఉంటుంది. ఎలా భయం ఫస్ట్ ఉండే అండి, ఇప్పుడు రాశికి వచ్చిన తర్వాత ఎవరికి భయం లేదు. ఎందుకంటే దాదాపు యాక్చువల్లీ మా కంపెనీ గురించి 50 సంవత్సరాలు అండి. ఇది ఐఎమ్ ద ఫోర్త్ వన్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే ముత్తాత గారు, తాతగారు, నాన్నగారు, నేను కూడా 30 ఏళ్ళు అయిపోయింది. మేము ఎప్పుడైతే మొదలు పెట్టాం, నేను మా బ్రదర్ రోషన్ గారు, అప్పటి నుంచి మేము అవేర్నెస్ ఇస్తున్నాం టీవీ షోస్లో. దాదాపు 20 ఇయర్స్ నుంచి టీవీ షోస్ ఇస్తున్నాం. రత్నాలు ఏ విధంగా తీసుకోవాలి, మీరు ఎలా పర్చేస్ చేయాలి, రత్నాలు ఎలా ఉంటుంది అని చెప్పి మేము అవగాహన ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ వెళ్ళినా కూడా అడుగుతారు, సర్టిఫికేట్ కావాలి, ఇది సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తున్నారు మీరు, ఇది మీదేనా, ఎక్కడ
అవన్నీ అవేర్నెస్ వచ్చింది. Okay. అయినా అప్పుడు కూడాను ఈ కాలం కొంచెం టెక్నాలజీ పెరిగిందండి. సహజం టెక్నాలజీ పెరిగితే ఆ సమాజంలో ఆ డూప్లికేట్స్ కూడా ఎక్కువ పెరిగిపోతాయి. ఇవాళ రోజులు చూడండి, వాచెస్ డూప్లికేట్స్ ఉంటాయి, మొబైల్స్లో కూడా డూప్లికేట్స్ కాపీ చేసిస్తున్నారు, బట్టలు కూడా కాపీ చేసిస్తున్నారు. సో సహజం రత్నాలు కూడా విలువ ఉంది కాబట్టి ఇందులో కూడా కాపీ చేయడం జరుగుతుంది. అలాంటి పెట్టుకుని రిజల్ట్ రాదు. ఎందుకంటే రత్నధారణం దేవుడిచ్చిన మంచి వరం రూపము. రత్నాల ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని చెప్పడం జరిగింది. పురాణాలు కూడా చెప్పడం జరిగింది. నేను నా పుస్తకంలో రాశాను. ప్రత్యేకించి అగ్ని పురాణంలో కూడా రూబీ గురించి చెప్పారు. ఆ విధంగా రత్నాల గురించి చెప్పడం జరిగింది. ఎనీవే, సో అంత పవర్ ఉంది కాబట్టి జాతి రత్నాలు పెట్టుకుంటే మాత్రమే మీకు అనుకూలం ఉంటుంది. ఆ రిజల్ట్ లైఫ్లో హ్యాపీగా ముందు రాగలుగుతుంది. దానికోసం మన రాస్టిక్ జెమ్స్ ఎప్పుడు మీ ముందుంది కాబట్టి మీరు మా సేవలు తీసుకోవచ్చు. ఓకే అండి, మీ జాతకానికి సంబంధించి ఎలాంటి రాశి పెట్టుకోవాలి, ఎలాంటి జెమ్స్ తీసుకోవాలి అనే డౌట్స్ ఉన్నా వెళ్ళి కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. సో మిగతా వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.